హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కనుక పల్లెటూరు స్టైల్లో మనకైతే కనుక చామదుంప కర్రీ ఎలా చేయాలి విలేజ్ స్టైల్లో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా ఎమ్మీగా టేస్టీగా అయితే చాలా బాగుంటుందండి ఈ పల్లెటూరు చిట్కాలు పాటిస్తే. సో చూడండి, టేస్టీగా ఎమ్మీగా మంచి స్పైసీగా అనిపిస్తుంది కదా. సో చామదుంపల ఇగురు ప్రాసెస్ అయితే చూపించేస్తున్నానండి. సో తయారు చేయ విధానం అయితే ఇదిగోండి. ముందుగా అయితే 2 చామదుంపలు తీసుకున్నాను. ఇవైతే హాఫ్ కేజీ ఉంటాయండి. సో చూడండి, పెద్ద పెద్ద దుంపలు అనమాట. సో వీటిలనైతే కనుక ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని 3, 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కొంచెం అయితే ఉప్పేసి అండ్ అలాగే పసుపు కూడా వేసి ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి. దీనికోసం అయితే గనక తాలింపు వేసుకోవడం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, తాలింపు దినుసులన్నీ తీసుకున్నానండి. శనగపప్పు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చామదుంపలు అయితే ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే దానిపైన ఉన్న పొట్టంతా ఒలిచేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. సో చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాననమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక కడాయి అయితే తీసుకుని ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశానండి. ఎప్పుడైనా సరే చామదుంపలు మనం వండుతున్నప్పుడు ఇగురులా చేసుకుంటున్నప్పుడు అయితే ఈ విధంగా చేయాలండి. పసుపును కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. అవైతే ముక్క అయితే విరగకుండా గట్టిగా ఉంటుంది. సో అందుకోసం అయితే అలా వేసానండి. ఈ విధంగా ఇలా అయితే కనుక వేసిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే కనుక తాలింపు దినుసులన్నీ దీనిలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయింది కదండి, మనకైతే కనుక మంచిగా అయితే వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే కనుక ఇలా ఈ ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాననమాట. సో చూడండి, మిర్చి ఇవన్నీ అయితే యాడ్ చేసేస్తున్నాను కదా. వీటినైతే యాడ్ చేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలండి. సో చూడండి, నేనైతే కనుక ఇలా అయితే వేగనిస్తున్నా అనమాట. సో ఇవైతే కనుక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారండి చామదుంప ఎగురు? ఒకవేళ ట్రై చేస్తే కనుక ప్లీజ్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో చూడండి, ఇలా అయితే కనుక వేగిపోయాయి కదా. ఇలా వేగిపోయిన వాటిలో అయితే నేనైతే చామదుంపలు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే మనం కట్ చేసి ఉంచేసుకున్నాం కాబట్టి చామదుంపలను కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసేస్తున్నానమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే గనక మంచిగా టేస్టీగా స్పైసీగా రావాలి అంటే గనక మూత పెట్టకుండా ఒక 5-10 మినిట్స్ అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. సో నేనైతే కనుక ఇలా చేస్తున్నాను కదా. సో చూడండి, ఈ విధంగా అయితే తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో దీనిలో అయితే కనుక కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. కర్రీలో ఎప్పుడైనా పసుపు వేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి, నేనైతే పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. మంచి స్పైసీగా అయితే కనిపిస్తుంది కదండీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో రుచికి సరిపడినంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసరికి కొంచెం అయితే అల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇగురు కదా, ఇగురు కర్రీకి ఎప్పుడైనా సరే కొంచెం అల్లం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే అల్లం కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేసానండి స్టవ్ మీద. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. సో నేనైతే లో ఫ్లేమ్లోనే ఉంచానండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత అయితే కనుక దీనిలోకి అయితే కనుక కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి. కారం వచ్చేసరికి 1½ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇదిగోండి చూడండి, కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మనం కొంచెం ఎక్కువ తక్కువ తీసుకుంటే కనుక దాన్ని బట్టి కూడా మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మంచి టేస్టీగా అదిరిపోయేలాగా సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే. ఇగురు చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. సో చూడండి, కర్రీ అయితే మంచి స్పైసీగా టేస్టీగా అయితే కనిపిస్తుంది కదా. సో చూడండి, ఫైనల్గా ఎమ్మీగా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.